అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే చూద్దాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు అనేటువంటి అంశం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియామకం. గతంలో కూడా దీనికంటే ముందు జరిగినటువంటిది కూడా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిటనే నియామకం అనేటువంటిది జరిగింది. నెల వేతనం చూసుకుంటే 15,600, గతంలో 12,000 రూపాయలు ఉండే, ఇప్పుడు 15,600 అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో అవసరమైనటువంటి జిల్లాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియమిస్తూ నెల వేతనం 15,600గా నిర్ణయించారు. ఇప్పటి వరకు నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు అనుమతి అయితే దక్కింది. ఆ జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదనలు అయితే పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందున ఆయన ఆమోదంతో ఇక్కడ నియామకాలకు అధికారులు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. నారాయణపేటలో 284 మందిని నియమించేందుకు అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైనటువంటి చోట్లకు డిప్యుటేషన్ పైన పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి అయితే చెప్పడం జరిగింది. 233 మందిని నియమించుకోవాలని సూచించారు. వారిని కూడా 3 నెలల పాటు లేదంటే కొత్త టీచర్లు వచ్చే వరకు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నియమించుకోవాలి అనేటువంటిది దానిలో భాగంగా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో మొత్తంగా 84 మందిని ఉన్నత పాఠశాలలో నియమించున్నారు. మొత్తంగా ఈ రకంగా 284 మందికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేటువంటిది నారాయణపేట జిల్లా అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది మొదలు కావడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి కొన్ని జిల్లాలు ఇక్కడ చూసుకుంటే వికారాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోనూ విద్యా వాలంటీర్లను నియమించేందుకైతే ఆ జిల్లా విద్యాధికారులు అయితే ఇక్కడ ప్రభుత్వానికి అనుమతులు కోరినట్లయితే తెలిసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అవసరమనేటువంటి వివరాలను ప్రభుత్వానికి పంపించినట్లయితే తెలిపింది. త్వరలోనే దీనిపైన నిర్ణయం కూడా వెలువడనుంది. మరోవైపు ఇటీవల చేపట్టినటువంటి బదిలీలు, ప్రమోషన్లలో భాగంగా చాలా పాఠశాలలో సరిపడా టీచర్లు లేరు. దీంతో అక్కడ కూడా కొత్త టీచర్లు వచ్చేంత వరకు విద్యా వాలంటీర్లను నియమించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే డిఎస్సి ద్వారా 11,062 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరు వచ్చేంత వరకు విద్యార్థులు నష్టపోకుండా ఈ నియామకాలు చేపడుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ కూడా మనకు ఈ రకంగా మనకు చూసుకుంటే నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే హైలైట్ చేస్తూ అంటే మిగిలిన చోట కూడా కొన్ని చోట్ల అయితే ఇక్కడ పర్మిషన్ కోసం అయితే ఇక్కడ మన ప్రభుత్వానికి అయితే లేఖలు అయితే వెళ్ళినాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మిగిలినటువంటి చోట కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కావడంతో అక్కడ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఎక్కువ నీడ్ ఉన్నటువంటి చోట విద్యా వాలంటీర్లు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఒక జిల్లాకు వచ్చిన తర్వాత ఇంకో జిల్లా లూకోరు కాబట్టి వాళ్ళకు కూడా కావాలని కోరుకుంటారు. ఇక్కడ అర్హతలు ఇట్లున్నాయి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేసిండు. ఇక్కడ మనకు జిల్లాలో మొత్తం 284 అవసరం అయితే ఇందులో ముందస్తుగా 180 మంది ఎస్జిటి, 53 మంది స్కూల్ అసిస్టెంట్లను తీసుకోవాలని నిర్ణయించారు. మిగతా చోట్ల టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రైమరీ పాఠశాలలో బోధించే వారికి ఎస్జిటి, ఇంటర్తో పాటు డిఎడ్, టెట్ అర్హత ఉండాలని నిర్ణయించారు. ఇక్కడ లేదంటే ఇంటర్తో పాటు డిఎడ్ అంటే ఇక్కడ చూసుకుంటే ఎస్జిటి వాళ్ళకైతే డిఎడ్ ఉండాలి, దాని తర్వాత టెట్ ఉండాలి. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఇంటర్తో పాటు డిఎడ్ చేసి టెట్ ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రయారిటీ. మరి ఎట్లా ఇస్తారు, ఎగ్జామ్ పెడతారా అంటే ఎగ్జామ్ ఏముండదండి. ఆ వచ్చినటువంటి మార్కుల్లో మనకు పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. గతంలో అట్లనే జరిగింది, ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. ఇక్కడ ఇంటర్తో డిఎడ్ చేసి ఇక్కడ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు లేకుంటే ఇంటర్తో పాటు డిఎడ్ చేసినటువంటి వారికి అవకాశం ఇస్తారు. టెట్ లేకపోయినా కూడా ఒకవేళ అదనంగా అవసరం పడితే వాళ్ళు సరిపోకుండా దాని తర్వాత బీఈడితో పాటు డిగ్రీ వాళ్ళు ఉన్నా కూడా అంటే వీళ్ళు కూడా సరిపోకపోతే అంటే ఇంటర్, డిఎడ్, టెట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్న తర్వాత ఇంటరు, డిఎడ్ వాళ్ళు కూడా మనకు అవసరాన్ని బట్టి తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కూడా ఇంకా తీసుకున్నా కూడా సరిపోకపోతే డిగ్రీతో పాటు బీఎడ్ ఉన్నటువంటి వాళ్ళను తీసుకుంటారు. ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ అభ్యర్థులు కూడా లేని పక్షంలో డిగ్రీ, ఇంటర్ వాళ్ళ దగ్గరకు కూడా వస్తారు అదే అంశాన్ని. అంతవరకు రాదు మనకు ఇంటరు, దాని తర్వాత డిఎడ్, టెట్ ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడికే క్లోజ్ అవుతుంది ఆ అంశాన్ని
అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఇక్కడ దీనికి సంబంధించి మనకు కేవలం మెరిట్ ఆధారంగా పర్సెంటేజ్ అనేటువంటిది ఉంటుంది. మనకు డిఏలో ఇంత పర్సెంటేజ్, ఇంటర్ ఇంత పర్సెంటేజ్, దాని తర్వాత నెక్స్ట్ మనకు టెట్లో ఇంత 20% ఉంటుంది కదా, అక్కడ 20% ఉంటుంది. దాని ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేటువంటిది తీస్తారు. దాని ఆధారంగా నియామక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి. అదేవిధంగా తెలుగు, హిందీ, ఉర్దూ పండిత్ ట్రైనీ చేసినటువంటి వారైతే ఉండాలి. ఆ సంబంధిత టీపీటీ కానీ హెచ్పీటీ కానీ వాటికి. ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు లేనప్పుడు డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు, అంటే ఇక్కడ డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే నెక్స్ట్ డిగ్రీ వాళ్ళ దాకా వస్తారు. కానీ అక్కడికే మనకు క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే జనాలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం అప్లికేషన్లు చూస్తున్నాం, జాబ్ల సంఖ్య చూస్తున్నాం కాబట్టి అక్కడ రాదు. ఒకవేళ లేకున్నా కూడా మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 3 నెలల కాలానికి, లేదంటే డిఎస్సికి సంబంధించిన కొత్త టీచర్లు వచ్చే నాటికి కాబట్టి ఈ రకమైనటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎగ్జామ్ అయితే ఏమి ఉండదండి, ఖచ్చితంగా మెరిట్ ఆధారంగానే తీసుకుంటారు. అందులో వచ్చినటువంటి ఒక్కొక్క దానిలో డిగ్రీలో ఇంత పర్సంటేజ్, పీజీ చేస్తే పీజీలో కూడా కొంత పర్సంటేజ్ అనేటువంటి తీసుకుంటారు. దానికి సంబంధించి కూడా మిగిలినటువంటి జిల్లాలకు వస్తే గింట దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎప్పటికప్పుడు అందజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. వికారాబాద్, ఆసిఫాబాద్లోనూ అనుమతి కోరినటువంటి అధికారులు త్వరలో మిగతా జిల్లాల్లోనూ వాలంటీర్లకు సంబంధించినటువంటి నియామకానికి చర్యలు అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ విజయక్రాంతి అనేటువంటి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యా వాలంటీర్ల స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ అంశమే కవర్ కావడం జరిగింది. ప్రధానంగా మొదట వచ్చింది మాత్రం నారాయణపేట జిల్లా, వికారాబాద్కి సంబంధించినటువంటివి కూడా అనుమతి అనేటువంటిది లభించిందట. ఇక్కడ సీఎం గారి సొంత ఇలాకా, దానిపైన మనకు నమస్తే తెలంగాణలో కూడా ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. చూసేటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత 2 ఏళ్లుగా విద్యా వాలంటీర్ల నియామకం అనేటువంటిది చేపట్టినటువంటి రాష్ట్ర సర్కారు ఇప్పుడు వారి స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో ఉపాధ్యాయులు నియమించుకోనుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలను మెరుగుపరచడం కోసం, ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికుల నియామకం కోసం, అలాగే పాఠశాలలో పరిశుభ్రంగా ఉంచడం కోసము ప్రత్యేకంగా స్కూల్స్ గ్రాంట్స్ని అయితే మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను సైతం ఇక్కడ ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే జారీ చేశారు. ఇక్కడ ఈ నెల 2న పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎల్బీ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి కొన్ని హామీలను అయితే ఇచ్చారు. ప్రభుత్వ బడులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని సమావేశంలో హామీ ఇచ్చారు. అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేశారు. అదే సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడాలన్నారు. అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిగా విద్యాశాఖ అధికారులను అయితే ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైతే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులు అవసరం ఉంటారో అక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో ఉపాధ్యాయులను నియమించుకోవాలని డిఈఓలను ప్రభుత్వం అయితే ఆదేశించింది. గతంలో విద్యా వాలంటీర్ల పేరుతో ఇటువంటి నియామకాలు అయితే చేపట్టారు. అయితే గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కారు విద్యా వాలంటీర్ల నియామకాన్ని అయితే కొనసాగించలేదు. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మూతపడడానికి వీలు లేదని, గతంలో గ్రామాల్లో మూతపడినటువంటి పాఠశాలను కూడా తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు చేరినటువంటి పాఠశాలలో అవసరం ఉన్నటువంటి ఉపాధ్యాయుల నేపథ్యంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను అయితే నియమించుకున్నారు. ఇక్కడ జిల్లా విద్యాధికారులు ఇందుకు సంబంధించిన నియామకాల కోసం డిఈఓలు, జిల్లాల కలెక్టర్లు అనుమతితో నియామకాలను చేపడుతున్నారు అనేటువంటి అంశం. వారికి గతంలో విద్యా వాలంటీర్లకు ఇచ్చినటువంటి గౌరవ వేతనం కాకుండా నెలకి 15,600 గౌరవ వేతనం అనేటువంటిది ఇవ్వనున్నారు. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి ఈ నెల 13 అంటే నారాయణపేట జిల్లాకు సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చింది. అంటే 2024-25కు సంబంధించి అవసరాన్ని బట్టి ఇక్కడ మనకు చూసుకుంటే మిగిలినటువంటి జిల్లాల నుంచి కూడా ఈ రకమైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వినతులు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. అయితే దీని మోటో అంటే డిఎస్సి లేట్ అవుతుంది అన్నది కాదు, ఖచ్చితంగా ఉద్దేశం అనేటువంటిది ఆ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది. ఆ ప్రక్రియ అయిపోయే వరకు అయితే మనకు వీళ్ళకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. మనకు ఈ నెల 14న ఖచ్చితంగా 14 లోపే ఫలితాలు అనేటువంటివి వస్తాయి. మరి డిఎస్సి లేట్ చేస్తారా లేదా అనేటువంటి అంశం ఆ ఫలితాల పరంపరలో మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడే ఇవి అవుతున్నాయి కాబట్టి అవి కావు అని కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక సీఎం ఇలాకాలో టీచర్లు లేరు. నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో టీచర్ల కొరత. 2 జిల్లాల్లో విస్తరించిన సీఎం నియోజకవర్గం. రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ. డిఎస్సి పైన ఎస్సీ వర్గీకరణ ప్రభావం. కొత్త టీచర్లు వచ్చేదాకా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అదే అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. కొంతగా వాళ్ళ అపోజిషన్ కాబట్టి కొంత వ్యతిరేకంగా కూడా మనకు ఈ రకంగా ఇస్తారు. అవన్నీ పెద్దగా పట్టించుకోకండి మీరు. ఖచ్చితంగా ఇదైతే ప్రక్రియ అయితే కొనసాగుతున్నది. అది ఎంతవరకు పోతుంది, మరి టీచర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది లేట్ చేయడానికి
వారానికి ఇది వస్తుందా అనేటువంటి అంశం పైన అయితే మనకు క్లారిటీ అనేటువంటిది అతి త్వరలోనే వస్తుంది. ఫలితాలు అనేటువంటి వెంటనే వెలువడేసి ప్రక్రియ కంటిన్యూ అవుతూ ఉంటే మనకు క్లియర్గా ఇక లేట్ కాదనేటువంటిది తెలుస్తుంది. అట్లా కాకుండా ఇక ఫలితాలు ఇచ్చేసి మళ్ళీ దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేటువంటిది ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా మనము క్లియర్గా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక 17,727 ఉద్యోగాలు రేపే లాస్ట్, అంటే రేపంటే ఇది నిన్న నైట్ వచ్చినటువంటిది, అంటే ఈ రోజే లాస్ట్ అండి. ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి భర్తీ చేయనటువంటి 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ CGLకి సంబంధించిన ఉద్యోగాలకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది రేపటితో ముగియనున్నది. ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ssc.gov.in వెబ్సైట్లో కరెక్ట్ చేసుకోవచ్చు. టైర్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ 9 నుంచి 26 మధ్య జరగనుంది అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. బ్యాక్లాగ్ లేకుండా ఉమ్మడి పరీక్ష, ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లలో ఒకే కేటగిరీ పోస్టులకు అనేటువంటి అంశం. జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యేటువంటి సాంకేతిక సమస్యలని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు అయితే చేస్తుంది. ప్రభుత్వం, సొసైటీలు, కార్పొరేషన్లో ఒకే హోదా కేటగిరీ విద్యార్హత కలిగినటువంటి ఉద్యోగాలకు వేరువేరు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ రాత పరీక్షను మాత్రం ఉమ్మడిగా నిర్వహించడానికి అయితే పరిశీలిస్తున్నది. దీనిపైన త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్లో ఒకే కేటగిరీ హోదా విద్యార్హతతో కూడినటువంటి నోటిఫికేషన్ల వివరాలను అయితే సమీకరిస్తున్నది. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. అంటే మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత మరి అన్నీ కూడా ఒకటేసారి మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి సమస్య కూడా వచ్చింది. కాబట్టి ఆ నేపథ్యంలో దాన్ని క్లియర్ చేయడానికి వస్తున్నది ఇది. ఇక్కడ రాష్ట్రంలో 9,000కు పైగా గురుకుల నియామకాల ప్రక్రియ అయితే పూర్తయింది. మరొక వైపు DSC పరీక్ష కూడా ముగిసింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడైంది. గురుకులాల్లో నియమితులైనటువంటి వారిలో చాలామంది ఈ పోస్టులకు ఎంపిక అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్లాక్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి డిగ్రీ కళాశాలలు ఇక్కడ నెక్స్ట్ మనకు గురుకుల డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ ఇతర తత్సమాన పోస్టు స్థాయిలకు వచ్చేటువంటి ఏడాదిలో జూన్లో TGPSC గురుకుల నియామక బోర్డులు వేరువేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నాయి. ఈ పోస్టులకు విద్యార్హతలు ఒకటే అయినా కూడా 2 నియామక సంస్థలు ఒకే సమయంలో వేరువేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు అయితే తలెత్తాయి. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం పైన నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చించనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఇదే రకంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్, డైట్ కాలేజీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్. డైట్ కాలేజీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని DED అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇక్కడ 10 డైట్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో 300 మంది అధ్యాపకులు పాఠాలు బోధించాల్సి ఉండగా 50 మంది కూడా లేరన్నారు. అధ్యాపకుల కొరతతో ఇక్కడ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. 3 నెలల్లో DED పరీక్షలు ఉన్నాయని, ఇప్పటికైనా సర్కారు స్పందించి సిబ్బంది నియమించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో భర్తీ చేసినటువంటి గెస్ట్ లెక్చర్లను రెన్యువల్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది. తర్వాత వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల నోటిఫికేషన్ రేపటి నుంచి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం. BC గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈనాడు ప్రతిభలో ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కనుక చూసుకుంటే, ప్రతిభా 1లో ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇచ్చిండ్రు. దాని తర్వాత మిస్సింగ్ నెంబర్స్ అంటూ రీజనింగ్కి సంబంధించిన అంశము. అదేవిధంగా ప్రతిరోజు మనకు టెట్ DSCకి సంబంధించిన అంశాలు కూడా వస్తున్నాయి. పర్యావరణ సవాలు అంటూ దుమ్ము ధూళి కణాలకు సంబంధించి గందరగోళ ఆవరణము అనేటువంటి అంశము. దాని తర్వాత ఇక్కడ ప్రతిభా 2లో వచ్చేసి మనకు TGPSC ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం అంటూ మనకు కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు అయితే రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ SSCకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రోజు మనకు 2-3 పేజీలు కేటాయిస్తున్నారు. రెగ్యులర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రోజు మన గ్రూప్లో మీకు 2 రకాల తెలుగు న్యూస్ పేపర్లు, 2 రకాల ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేటువంటివి కూడా రెగ్యులర్గా ఫ్రీగా మీకు అందిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.